మీకు ఎప్పుడైనా రాత్రి 3 గంటల సమయంలో మెలకువ రావడం, లేదా ఎవరైనా తెలిసిన వారు పిలిచినట్లు వినిపించి నిద్ర లేవడం లాంటివి జరిగాయా? అయితే దేవుడు మీతో సమయాన్ని గడపడానికి నిద్ర లేపుతుండొచ్చు అనే విషయం మీకు తెలుసా? ఈ వీడియోలో 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. మొదటిగా, రాత్రి 3 గంటలకే ఎందుకు ఇలా జరుగుతుంది? వై 3 AM? రెండవది, నిద్ర లేచాక మనం ఏం చేయాలి? అలానే మూడవది, ఏం చేయకూడదనే విషయాలను మనం తెలుసుకుందాము. సో మొదటిగా, రాత్రి 3 గంటలకే మనం నిద్ర లేవడానికి ప్రాముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, పగలనుకోండి. ఎగ్జాంపుల్, మధ్యాహ్నం 3 గంటల సమయాన్ని తీసుకుందాం. ఆ సమయంలో మనకు ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సౌండ్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా. అలానే ఈవినింగ్ లేదా నైట్ అయ్యే వరకు బాగా అలసిపోయి ఉంటాం. కాబట్టి ఆ సమయంలో దేవుని మాటలు, ఆయన స్వరాన్ని వినడం కష్టంగా ఉంటుంది. అయితే తన మెల్లనైన స్వరాన్ని వినగలిగే అనుకూలమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఉదయం 3 గంటలకు మనం చూస్తే ఎలాంటి సౌండ్స్, డిస్ట్రాక్షన్స్, పనులు, ఆలోచనలు ఉండవు. కాబట్టి దేవునితో మనము ఒక ఏకాంతమైన సమయాన్ని గడపగలుగుతాం. మన నిద్రను పాడు చేయాలని దేవుడు మనల్ని లేపడు, కానీ మనతో సమయాన్ని గడపాలని, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనతో ఏదో మాట్లాడాలని దేవుడు మనల్ని నిద్ర లేపుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 4వ వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అని దావీదు రాయడం మనం చూస్తాం. దేవుడు రాత్రి జాముల యందు మనం ఆయనకు దగ్గరగా జరగాలని కోరుకుంటున్నట్లు దావీదుకు అర్థమైంది. అలానే యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో మనం చూస్తే, మంచము మీద పడుకొని గాఢ నిద్ర పట్టునప్పుడు దేవుడు మళ్ళీ మళ్ళీ పిలుస్తాడని, ఆయన వారి చెవులను తెరిచి వారికి ఉపదేశాన్ని ఇస్తాడని మనం చూస్తాము. సో 3 AM అనేది మనం ఆయన స్వరాన్ని వినగలిగే అనుకూలమైన సమయం. నెంబర్ 2, అవసరతలో ఉన్న ఎవరి కోసమైనా విజ్ఞాపన చేయాలని దేవుడు మనల్ని నిద్రలేపుతూ ఉంటాడు. ఇజ్రాయేలీల ప్రకారం రాత్రి అనేది 4 వాచెస్గా, అంటే 4 జాములుగా విడదీయబడి ఉండడం మనం చూస్తాము. 3వ జాము అంటే రాత్రి 12 గంటల నుండి 3 గంటల సమయం. అలానే 4వ జాము అంటే రాత్రి 3 గంటల నుండి ఉదయం 6 గంటల సమయం. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే, 4వ జామున యేసు ప్రభు తండ్రితో సమయాన్ని గడిపేవాడు. అలానే 4వ జామునే నీటిపై నడుస్తూ ఆయన శిష్యుల యొద్దకు వచ్చాడు. అయితే ఈ సమయాన్ని స్పిరిచువల్ వార్ఫేర్, అంటే ఆత్మీయమైన పోరాటాలు జరిగే సమయంగా పిలుస్తూ ఉంటారు. ఈ 4వ జాము ఆత్మీయమైన కార్యాలు ఎక్కువగా జరిగే సమయం. సో ఆ సమయంలో నీవు ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలని, అపవాదికి వారికి మధ్య అడ్డుగోడగా నీ ప్రార్థన ఉంచాలని దేవుడు అనుకుంటూ ఉంటాడు. సో 3 గంటల సమయంలో మెలకువ వచ్చినప్పుడు ఎవరో ఒకరు జ్ఞాపకంలోనికి వచ్చి వారి కొరకు ప్రార్థన చేయాలని భారం కలుగుతూ ఉంటుంది. నెంబర్ 3, మనం ఏదైనా క్రొత్త బాధ్యత తీసుకునే ముందు, లేదా ఏదైనా ప్రారంభించే ముందు, అంటే మన లైఫ్లోని ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ విధంగా జరుగుతుంది. ఏవైనా క్రొత్తవి ప్రారంభించే ముందు ఆ స్ట్రెస్ వల్ల, ఆ ఆలోచనల వల్ల మెలకువ వస్తూ ఉంటుంది కదా. కారణం ఏంటంటే, మన సామర్థ్యతకు మించిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం స్ట్రెస్కి గురయ్యి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, అవి ఎదుర్కోవడానికి నూతనమైన శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు నీపై ఉంచిన ఈ నూతనమైన బాధ్యతలో దానికి కావాల్సిన నూతనమైన శక్తితో నింపేది దేవుడే. సో రాత్రి సుమారు 3 గంటల సమయంలో నిద్ర ఎందుకు లేస్తామో అర్థమైంది కదా. అర్థమై ఉంటే వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు రెండవదిగా, 3 గంటల సమయంలో నిద్ర లేచినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. నెంబర్ 1, స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్. ప్రభువా, నేను వింటున్నాను, నాతో మాట్లాడు అని చెప్పండి. దేవుడు సమూయేలును రాత్రి జామున నిద్ర లేపినప్పుడు సమూయేలు ఈ మాటలు పలకడం మనం చూస్తాము. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవుని మాటల కొరకు మన సిద్ధ మనసును తెలియజేసి ఆయన మాటల కొరకు మనం కనిపెట్టాలి. నెంబర్ 2, దేవుడు మీకు ఏదైనా లేఖనాన్ని జ్ఞాపకం చేస్తే అది చదవండి. అలానే దేవుడు మీతో ఏదైనా మాట్లాడినా, లేదా ఏదైనా ఆలోచన ఇచ్చినా అవి వ్రాసి పెట్టుకోండి. అలా వ్రాయకపోవడం వల్ల ఎన్నోసార్లు మార్నింగ్కి అవి నేను మర్చిపోయిన పరిస్థితులు చూశాను. కాబట్టి ఖచ్చితంగా అవి వ్రాసి పెట్టుకోండి. నెంబర్ 3, ఎవరి కోసమైనా ప్రార్థన చేయమని దేవుడు మీకు తెలియజేసిన, లేదా ఎవరినైనా జ్ఞాపకం చేసినా, మీ పైన ఉన్న ఆ భారం తొలగే వరకు వారి కొరకు ప్రార్థన చేయండి. సాధారణంగా అలా చేస్తున్నప్పుడు దేవుని కార్యము జరిగి మన హృదయంలో సమాధానం కలిగి మళ్ళీ నిద్రలోనికి వెళ్ళిపోతాం. నెంబర్ 4, మీ జీవితంలో ఏవైనా క్రొత్తవి స్టార్ట్ చేయడం వల్ల కలిగే ఆలోచనలు, స్ట్రెస్ వల్ల నిద్రపట్టని పరిస్థితులు ఉంటే
అవి ఎదుర్కోవడానికి నూతనమైన శక్తిని దయచేయమని ప్రార్థన చేయండి. అలానే ప్రాముఖ్యంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. స్తుతి ఆరాధన అనేది మన జీవితంలో ఒక బలమైన ఆయుధంగా పనిచేస్తుంది. రాజైన యెహోషాపాతు వారికంటే ఎన్నో రెట్లు బలమైన శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ముందుగా బలమైన సైనికులను నిలబెట్టలేదు, కానీ దేవుణ్ణి స్తుతించుటకు గాయకులను నిలబెట్టాడు. అప్పుడు శత్రువులు వాళ్ళలో వాళ్ళే యుద్ధం చేసుకోవడం ద్వారా వీరు ఎటువంటి ప్రయాస లేకుండా విజయాన్ని పొందారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో మన జీవితాల్లో మన సామర్థ్యానికి మించిన కార్యాలు దేవుడు జరిగించడం మనం చూస్తాము. అలానే మూడవదిగా, దేవుడు మనల్ని నిద్రలేపుతున్నప్పుడు మనం చేయకూడనివి ఏంటంటే, నెంబర్ 1, దేవుడు మనల్ని నిద్రలేపుతుంటే నిద్ర లేవకుండా అలానే ఉండకండి. అలా చేయడం ద్వారా మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో కోల్పోయే పరిస్థితులు రావచ్చు. నెంబర్ 2, మెలకువ వచ్చింది కదా అని మళ్ళీ నిద్ర పట్టేదాకా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ మళ్ళీ పడుకోవడం అలా చేయకండి. దేవుడు నిన్ను పిలిచాడు, నిద్ర లేపాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆత్మీయ కారణం ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టండి. ప్రోవర్బ్స్ చాప్టర్ 8:17లో దోస్ దట్ సీక్ మీ ఎర్లీ షల్ ఫైండ్ మీ. ఆయనను వేకువనే వెదుకువారు ఆయనను కనుగొంటారని మనం చూస్తాం. మీ జీవితాల్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభూతి కలిగి ఉంటే ఎస్ అని కమెంట్ చేసి, కుదిరితే ఏం జరిగిందో కూడా కమెంట్ చేయండి. అలానే విశ్వాసులైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. See you in the next video. God bless you.